ప్రభా నీ సన్నిధిలో ప్రభా తండ్రి నీ మాటలు వినటానికి మీరు అనుగ్రహిస్తున్న చక్కని సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇప్పటివరకు సేవకుని నిలవబెట్టి తండ్రి మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరికొన్ని తండ్రి విలువైన మాటలు తండ్రి నా ద్వారా తెలియచేయండి. తండ్రి చెప్తున్నా తండ్రి నాలో ప్రభా తండ్రి ఏమీ లేదు తండ్రి, ప్రతిదీ ప్రభా మీ ఆత్మ సహాయం. ఆత్మదేవ వర్తమానంలో కేవలం మీరు మాత్రమే తండ్రి కనిపించండి తండ్రి, మీ ఆత్మశక్తి మాత్రమే కనిపించాలి తండ్రి. ఏ వ్యక్తికి తండ్రి ఘనత రావడానికి వీల్లేదు ప్రభా. మీ ఆత్మ కుమ్మరింపును తండ్రి దయచేయండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయమని సూటిగా స్పష్టంగా మీరే మాట్లాడమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమె. అందరికి వందనాలండి. అందరు సర్దుకుని కూర్చోండి. కొంచెం కుర్చీలు తగ్గిస్తే మనకి ప్లేస్ సరిపోతుంది. మంచిది, జాగ్రత్తగా విందాం. ఇంకెవరు మాట్లాడకండి, శ్రద్ధగా వాక్యం మీద దృష్టి పెట్టండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. 33వ వచనం 34వ వచనం చదువుకుందాం. చూడండి, 32 చదువు. 32. ఇకను ఏం చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యొప్తా, దావీదు, సమూయేలు అని వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహపు నోళ్లను మూసిరి, అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గధారం తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పాలదోలిరి. జాగ్రత్తగా ఉంది. మన విశ్వాసం కోసం చాలా విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం. సుమారుగా ఇది 18వ వారం. ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నది 18వ వారం. 18 వారాల నుంచి ఒకే అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇంకా అవ్వలేదు, అది వచ్చే వారం కూడా ఉంటుంది. ఇంత వివరంగా దేవదేవుడు మనకి అనేక విషయాలు నేర్పించుకుంటూ వస్తున్నారు. అనేక మంది విశ్వాస వీరుల కోసం మనం ధ్యానం చేసాం. మీలో ఎంతమందికి గుర్తుందో తెలియదు కానీ వాయిస్ అర్థమవుతుందా, రీసౌండ్ వస్తుంది? అర్థమవుతుంది కదా. అనేక మంది విశ్వాస వీరుల కోసం మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ విశ్వాస వీరులు ఎలా విశ్వాసంలో బలపడ్డారు, స్టార్టింగ్లో తక్కువగా ఉన్నా వారు రాను 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 ఎలా విశ్వాసంలో అందరూ ఇలా చూస్తామని, ఇటువైపే చూస్తామేనండి, ఎలా బలపడ్డారు అనే దానికోసం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మరికొన్ని విషయాలు పౌలు గారు ఆ సంఘానికి చెప్తున్నారు. చూద్దాం. చూడండి, 33వ వచనం. వారు విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి. దావీదు కోసం, సమూయేలు కోసం, యొప్తా కోసం, సంసోను కోసం, ఇలా ఒక్కొక్కరి కోసం పేర్లు చెప్పుకుంటూ వస్తూ ఇంకా వారి కోసం చెప్పడానికి, వారి పేర్లతో కలిపి వారు చేసింది ఏంటో చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి వారు చేసింది ఏంటో టూకీగా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. 33వ వచనం నుంచి వారు విశ్వాసము ద్వారా ఏం చేశారట? రాజ్యాలు జయించారు. ఇప్పుడు విశ్వాసం వల్ల రాజ్యాలు జయించారు. దావీదు కోసం మనం మాట్లాడుకున్నాం. దావీదు గారు ఫిలిష్తీయుల రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్తే జయం పొందుకుని వెనక్కి వచ్చేవారు. యొప్తా గారు కావచ్చు, సంసోను గారు కావచ్చు, వీళ్ళంతా ఆ రాజ్యాలను ఎలా జయించారు అని అంటే ఎలాగట? విశ్వాసం ద్వారా. జాగ్రత్తగా ఉందాం. విశ్వాసం ద్వారానే రాజ్యాలను జయించారట. ఆ తర్వాత మాట నీతి కార్యాలు జరిగించారు. ఏం చేశారట? అందరూ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. నీతి కార్యాలు జరిగించారట. అంటే ఈ భూమి మీద నీతి కార్యాలు జరిగించాలంటే ఏముండాలి? క్రైస్తవులు భక్తిగా బతకాలంటే ఏముండాలి? వినుట వల్ల విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం మనలో కార్యసిద్ధి కలగజేస్తుంది. ఏం చేస్తుందట? వినడం వల్ల ఏమొస్తుంది? ఎక్కడ వినిపిస్తాయి దేవుని మాటలు? ఎక్కడ వినిపిస్తాయి? దేవుని సన్నిధిలో. అంటే వినడం వల్ల విశ్వాసం వస్తుంది. విశ్వాసం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి. విశ్వాసం వల్ల ఇన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి వింటే విశ్వాసం వస్తుంది. ఎక్కడ వినిపిస్తుంది దేవుని మాట? దేవుని సన్నిధిలో. అంటే ఇప్పుడు ఆ మాట కోసం మనం ఏం చేయాలి? వేగిరపడి రావాలి. అర్థమవుతుందా?
ఏ కార్యం జరగాలన్నా విశ్వాసం ఉండాలి. విశ్వాసం రావాలంటే వినాలి. వినాలంటే దేవుని మందిరానికి ఏం చేయాలి? ఆసక్తిగా రావాలి. అర్థమవుతుందా? అలా ఆసక్తిగా వచ్చిన రోజు అంట నువ్వు ఈ భూమి మీద భక్తిగా బతకాలంటే, నీతి కార్యాలు జరిగించాలంటే విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం వినడం వల్ల వస్తుంది. తర్వాత మాట, వాగ్దానాలు పొందిరి. ఏం చేశారట? ఇప్పుడు వాగ్దానాలు పొందుకోవాలంటే ఏముండాలి? ఆ విశ్వాసం ఎలా వస్తుంది? అర్థమవుతుందా? ఇప్పుడు నువ్వు వాగ్దానాన్ని పొందుకోవాలన్నా వినాలి, నువ్వు నీతిగా బతకాలన్నా వినాలి, ఎలాంటి కార్యం జరగాలన్నా వినాలి. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేశాడు. చాలా వాగ్దానాలు మనం సాధారణంగా 31st నైట్ వాగ్దానం కార్డులు తీసుకుంటారు. అవి నెరవేరుతాయి అంటే మనం కుదురుగా ఉంటే నెరవేరుతాయి. ఆ కార్డులో ఉన్న వచనం నెరవేరాలన్నా, లేకపోతే దేవుడు మనకి పర్సనల్గా ప్రార్థనలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా ఎలా నెరవేరుతాయి? విశ్వాసం వల్ల వాగ్దానాలు నెరవేరుతాయి. అబ్రహాం గారు చూడండి, ఆయన విశ్వాసంతో ఉండటం వల్ల ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమికి ఆయన చేరుకున్నాడు. వాగ్దానంగా ఇచ్చిన కుమారుని పొందుకున్నాడు. దేనివల్ల? విశ్వాసం వల్ల చాలామంది వాగ్దానాలు పొందుకున్నారట. ఇప్పుడు దేవుడు మనకి చాలా వాగ్దానాలు ఇచ్చి ఉంటాడు. ఆ వాగ్దానాల నెరవేర్పు జరగాలంటే ఏం జరగాలి? విశ్వాసం ఉండాలి. ఈ విశ్వాసం వినడం వల్ల వస్తుంది. రాజ్యాలను జయించారట, తర్వాత నీతి కార్యాలు జరిగించారట, తర్వాత వాగ్దానాలు పొందుకున్నారట. ఏది జరగాలన్నా విశ్వాసం ఉండాలండి. విశ్వాసం రావాలంటే వినాలి. ఆ తర్వాత మాట చదువుదాం చూడండి. ఏం చేశారట? గట్టిగా చెప్పండి. సింహముల నోర్లు మూసిరి. ఈ మాట చదవగానే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? సింహాల నోర్లు మూసిన వారు సంసోను. అంటే సింహాల నోర్లు మూయటం అంటే జస్ట్ వాళ్ళ నోరు మూయటం కాదు, కానీ దాన్ని ఓడించిన వారు సంసోను, ఇంకా దానియేలు, ఇంకా దావీదు. సింహాల నోర్లు మూసారు అనగానే దావీదు గారు గుర్తొస్తారు, సంసోను గారు గుర్తొస్తారు, ఇంకా దానియేలు గారు గుర్తొస్తారు. వీళ్ళందరూ ఏం చేశారట? సింహాల నోర్లు అంటే సింహాల బలం కంటే ఎవరి బలం ఎక్కువ ఉంది? ఈ విశ్వాసం ఉంచటం వల్ల దేవుడిచ్చిన బలాన్ని బట్టి దేవుని బలమే. విశ్వాసానికి అంత శక్తి ఉంది. ఎంత శక్తి? సింహాలని సైతం ఎదిరించే అంతటి శక్తి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది మరలా చెప్పండి, చెప్పాలి. అంటే ఇప్పుడు వినేటప్పుడు జాగ్రత్తగా వింటే ఎలాంటి సమస్యనైనా ఎదిరించగలమా? ఖచ్చితంగా ఎదిరించగలం. మనం వినేదాన్ని బట్టే మన జీవితం ఆధారపడి ఉంటుంది. సింహాల నోర్లు మూసేశారట. ఈ సింహాల నోర్లు మూసే క్రమంలో మన దానియేలు గారిని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దానియేలు గ్రంథం. జస్ట్ అలా చూసి ఇక్కడికి వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనాలు చదువుదాం. చూడండి, 6వ అధ్యాయం 9-10. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చెను. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా మాటలు వినండి. ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక శాసనం నిర్మించబడిందట. అట్టి శాసనం ఉందన్న సంగతి ఎవరికి తెలుసట? ఏంటో శాసనం అంటే 30 రోజుల పాటు ఏం చేయకూడదు చెప్పాలి? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదట. ఏ కష్టం వచ్చినా ఎవరికి చెప్పాలి? రాజుకు మాత్రమే చెప్పాలి. ఎవరికి చెప్పకూడదు? ఏ దేవునికి. మీరు మాట్లాడితే మీకు నిద్ర రాదు, మీకు నిద్ర వస్తుందంటే మీరు మాట్లాడట్లేదు. మాట్లాడండి, అడిగిన దానికి సమాధానం చెప్పండి, లేకపోతే ఫ్యాన్ ఆపేయండి. ఇంత గట్టిగా మాట్లాడితే మీకు నిద్ర ఎలా వస్తుందండి? జరుగుతుందా? ఒక శాసనం నిర్మించబడిందట. ఆ శాసనం ఏంటంటే 30 రోజుల పాటు ఏం చేయకూడదు చెప్పాలి? ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు. ఏ దేవునికి ప్రార్థన చేయకూడదు? రాజుకు మాత్రమే చేయాలి. ఒకవేళ ఎవరికైనా ప్రార్థన చేస్తే, ఏ దేవునికైనా ప్రార్థన చేస్తే, వచ్చిన కష్టాన్ని ఎవరికైనా చెప్పుకుంటే ఏం చేస్తారట? సింహాల గుహలో వేసేస్తామని ఒక ఆజ్ఞ వచ్చింది. ఇది మనకు తెలుసు అన్నట్టుగా వినకండి, ఒకసారి జాగ్రత్తగా వినండి, దృష్టి అంతా పెట్టి వినండి. ఇప్పుడు సింహాల గుహ ఉంది ఎదురుగా.
ప్రార్థన చేస్తే ఏం చేస్తారు? సింహాల గుహలో వేసేస్తారు. అయినా కానీ నేనేం చేశాడట, తన ఇంటి మేడ మీదకి వెళ్ళి మేడగది కిటికీ తీసి యెరూషలేము తట్టు కిటికీలు ఓపెన్ చేసి ప్రార్థన చేస్తున్నాడట. అర్థమవుతుందా? దేవుని మందిరం యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడట, కిటికీలు ఓపెన్ చేసి. సీక్రెట్గా కాదు, సీక్రెట్గా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఎవరేం చేసినా పర్వాలేదు. యెరూషలేము తట్టే ఎందుకు ఆయన కిటికీలు తీశారో మనం చాలాసార్లు చెప్పుకున్నాం, చెప్పడానికి సందర్భం కాదు. ఆ మందిరం వైపుగా ఎవరైతే తిరిగి ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన చేసే వారికి ఖచ్చితంగా ప్రభువా నువ్వు జవాబు ఇయ్యి అని సొలొమోను గారు మందిరం ఓపెనింగ్ రోజు ప్రార్థన చేస్తారు. దానిని బట్టి ఇశ్రాయేలీలందరూ ఏం చేస్తారంటే ఆ మందిరం వైపుగా తిరిగి ప్రార్థన చేయటం అనేది వాళ్ళకి అలవాటు. ఇప్పుడు గమనించండి, అంత భయంకరమైన ఒక శాసనం ఉన్న సింహాల గుహ ఎదురుగా ఉన్న ఆయన చేసిన పని ఏంటంటే ఏం చేస్తున్నాడట చెప్పాలి. చంపేస్తామంటే ఎంతమంది ప్రార్థన చేస్తారు? అర్థమవుతుందా? మనం మామూలుగానే ప్రార్థన చేయం, కొంచెం నీరసంగా ఉంటే ప్రార్థనలే. చాలామంది ప్రార్థనలు చేస్తారంటే పొద్దున్నుంచి కష్టపడిపోయి మంచం మీద పడుకుని ప్రభువా పొద్దునుంచి కాపాడినందుకు. ఎక్కడ ప్రార్థన? అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, కనీసం ఒక నీరసంగా ఉంటేనే ప్రార్థన చేయం మనం, పనులు ఉంటే ప్రార్థన చేయం మనం. ఇప్పుడు పనులు బాగా ఎక్కువైపోయినాయి అనుకోండి, ఏం చేయం? ప్రార్థన చేయం. ఇప్పుడు గమనించండి, సింహాల గుహ ఎదురుగా ఉంటే ఏం చేస్తున్నాడట ఆయన? సింహాల గుహలో వేసేస్తారు దానియేలు నిన్నంటే ప్రార్థన చేస్తున్నాడట కిటికీలు తీసి. అర్థమవుతుందా? ఇదండి విశ్వాసం అంటే. వినడం వల్ల ఏమొస్తుంది? ఆ విశ్వాసం ఇంత ధైర్యంగా నిలబెడుతుంది. ఇంకా ఏం జరిగిందో ఒక్కొక్క మాట చదువుకుని మనం ముందుకెళ్దాం. చూడండి, 22వ వచనం చదువుదాం. 6:22 నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితేను కనుక ఆయన తన దూతను పంపి సింహములకు నాకు ఏ హాని చేయకుండా వాటి నోర్లు మూయించాను. ఏం చేశాడట? సింహాల నోర్లు మూసేశారట. ఎవరు మూసేశారు? దేవుడు తన దూతను పంపించి. అర్థమవుతుందా? ఇదంతా దేని వల్ల జరిగిందంటే మనం హెబ్రీకి రాసిన పత్రికలో చదువుకున్నాం. విశ్వాసాన్ని బట్టి ఏం చేశారట? సింహాల నోర్లు మూసేశారు. పక్కనే ఉన్న సింహాలు ఏం చేయట్లేదట. మీకు చివరిలో ఒక ఉదాహరణ చెప్తానండి. నిజంగా దానియేలు జీవితంలోనే కాదు, ఒక అమ్మాయి జీవితంలో కూడా ఇది జరుగుతుంది. పక్కనే ఉన్న ఏం చేయలేదట సింహాలు. విశ్వాసం అంత బలమైంది. సమస్య మన పక్కనే ఉన్నా సమస్య మన దాకా రాదు. ఎందుకు? విశ్వాసం ఉంటే. విశ్వాసం అంత బలమైంది. ఇప్పుడు గమనించండి, మనం చాలా రోజులుగా విశ్వాసులు అని పిలవబడుతున్నామా? క్రైస్తవులను ఇంకేమంటారు? విశ్వాసులు అంటారు కదండి. ఇప్పుడు ఈ విశ్వాసులకి ఏం తక్కువైపోయిందంటే ఏం తక్కువైపోయింది? పేరుకి మాత్రమే. ఎవరు? పేరుకి విశ్వాసులు, కానీ ఏం లేదు. సమస్య వస్తే ముందు భయపడిపోయేది మనమే. బయట వాళ్ళు మనకు ధైర్యం చెప్తారు. అలా ఉండకూడదు, భయపడకూడదు, ప్రార్థన చేసుకోవాలని ఎవరు చెప్తారు? అర్థమవుతుందా? బయట వాళ్ళు మనకు ధైర్యం చెప్తారు. విశ్వాసం కలుగుండు, దేవునికి ప్రార్థన చేసుకోమని బయట వాళ్ళు చెప్పడం ఏంటండి మనకి? అర్థమవుతుందా? మనమే వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి కదా. గమనించండి, మన విశ్వాసులని పిలువబడుతున్నాం. విశ్వాసంలో అంచెలంచెలుగా ఎదగాలి. విశ్వాసం ఎంత గొప్పదంటే వాళ్ళ సింహాల నోరులు ఏం చేశారట? మూసేశారట. ఒకసారి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11 వచ్చాయి 33వ వచనానికి వచ్చేద్దాం. 34 తర్వాత మాట చూడండి. అగ్ని బలమును చల్లార్చిరి. ఈ మాట చూస్తుంటే మీకు ఎవరు గుర్తొస్తున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో. వీళ్ళు ఏం చేశారట? అగ్ని బలాన్ని చల్లార్చారట. రాజు విగ్రహాన్ని నిలవబెట్టి దానికి మొక్కకపోతే అగ్నిగుండంలో వేసేస్తామంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇప్పుడు విశ్వాసం చూడండి, మొన్నటి వరకు మనం విశ్వాసంలో పొందుకోవటం కోసం చూస్తాం. ఇప్పుడు విశ్వాసం మనకి ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుందని చూస్తున్నాం. ఆ తర్వాత వచనంలో విశ్వాసం కలిగి కోల్పోవటం కూడా మనం నేర్చుకోవచ్చు. విశ్వాసంలో పొందుకోవటం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు విశ్వాసం ఎంత ధైర్యం ఇస్తుందో ప్రస్తుతం మనం చెప్పుకుంటున్నాం. ఎంత ధైర్యం ఇచ్చిందంటే రాజు అగ్నిగుండంలో పాడేస్తానంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు రాజు. ఆ బంగారు ప్రతిమను నిలవబెట్టి మొక్కండి, మొక్కకపోతే ఏం చేస్తాను? అగ్నిగుండంలో వేసేస్తానని ఒక ఆజ్ఞ ఇస్తే చేసిన పని ఏంటంటే నువ్వు అగ్నిగుండంలో వేసేసినా మాకు భయం ఏం లేదు,
ఆ అగ్నిగుండంలోంచి దేవుడు మమ్మల్ని ఏం చేయగలడు? రక్షించగలడు. ఒకవేళ రక్షించకపోయినా ఆయన మాకు దేవుడే. ఈ షడ్రకు మేషకు అబేద్నెగో రాజు ఎదుట ధైర్యంగా నిలబడి చెప్పిన మాట ఏంటంటే, నువ్వు అగ్నిగుండంలో వేసే పర్వాలేదు, ఆ అగ్నిగుండం నుంచి దేవుడు మమ్మల్ని ఏం చేస్తాడు? ఇది కదండి విశ్వాసం అంటే. అగ్నిగుండం నుంచి తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మా విశ్వాసం ఏమాత్రం తగ్గదో, విశ్వాసం ఆ స్థాయిలో ఏమాత్రం మేము తగ్గిపోము. ఆయన మమ్మల్ని కాపాడకపోయినా మాకు దేవుడే. ఇప్పుడు కాపాడితేనే మనకు దేవుడు, రక్షిస్తేనే మనకు దేవుడు, రక్షించకపోతే ఏం దేవుడు అండి, ఏం చేశాడండి అంటాం మనం. అవునా? ఆయన కాపాడినా కాపాడకపోయినా మాకు దేవుడే, మేము ఏమాత్రం భయపడమని అగ్నిగుండానికి ఎదురుగా వెళ్ళిపోయారంటే ఆలోచించండి. కనీసం దూరం నుంచి ఉన్నప్పుడు భయపడలేదు అనుకోండి, దగ్గరికి తీసుకెళ్ళినప్పుడైనా ఒప్పుకోవాలి కదండి. అగ్నిగుండంలో పడేసే పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు ఏం చేయలేదు, దేవుడు సజీవంగా వారిని బయటికి తీసుకొచ్చాడు. విశ్వాసం అంత గొప్పది. విశ్వాసం వల్ల ఏం చేశారట? అగ్ని బలాన్ని చల్లార్చారట. తర్వాత మాట చూద్దాం, చూడండి. ఖడ్గదారను తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి. ఏం చేశారట? ఖడ్గదారను తప్పించుకున్నారంట, అంటే మరణాపాయాల నుంచి తప్పించుకున్నారట. బలహీనులుగా ఉండి బలపరచబడిరి. విశ్వాసం ఏం చేస్తుంది? బలహీనుల్ని బలపరుస్తుంది. చూడండి, మనం ఒక్కొక్కటిగా నేర్చుకుంటున్నాం. ప్రారంభంలో రాజ్యాలు జయించారు విశ్వాసం వల్ల, నీతి కార్యాలు జరిగించారు విశ్వాసం వల్ల, వాగ్దానాలు పొందుకున్నారు విశ్వాసం వల్ల, సింహాల నోర్లు మూసేశారు అది కూడా విశ్వాసం వల్లే, అగ్ని బలాన్ని చల్లార్చారట, ఖడ్గదారులు తప్పించుకున్నారట, బలహీనంగా ఉండి బలపరచబడిరి. అది ఏ బలహీనత అయినా కావచ్చు, అది శరీర సంబంధమైన బలహీనత అయినా కావచ్చు, ఆత్మ సంబంధమైన బలహీనత అయినా కావచ్చు. ఏదన్నా ఆ బలహీనతలో నువ్వు బలపరచబడాలంటే ఏముండాలి? విశ్వాసం ఉండాలి. ఆ తర్వాత మాట చూద్దాం, చూడండి. యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. యుద్ధంలో విశ్వాసం వల్ల పరాక్రమశాలులుగా మనం గిద్యోను కోసం తెలుసుకున్నాం, యొప్తా కోసం తెలుసుకున్నాం. వీళ్ళు యుద్ధంలో ఏమయ్యారట? పరాక్రమశాలులు అయ్యారు. ఎందుకు అయ్యారంటే విశ్వాసం వల్ల. ఆ తర్వాత మాట, అన్యుల సేనలను ఏం చేశారు? పారద్రోలిరి. దెబోరా కోసం కూడా మనం మాట్లాడుకున్నాం. అన్యుల సేనలు వాళ్ళందరూ ఏం చేశారంటే పారద్రోలిరి. ఇప్పుడు ఈ వచనం మీద దృష్టి పెడదాం, చూడండి. 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. ఏటట? విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. కొంతమంది స్త్రీలంట విశ్వాసం వల్ల మృతులైపోయిన వారిని మరలా పొందుకున్నారట. అంటే వారు వారు ఎవరైతే తన కుటుంబంలో ఎవరైతే ఉన్నారో చనిపోయిన వారిని మరలా ఏం చేశారట? తిరిగి పొందుకున్నారట. ఏం చేశారు? కొంతమంది స్త్రీలు చనిపోయిన తమ వారిని తిరిగి పొందుకున్నారంట. అంటే విశ్వాసం ఎంత గొప్పదా అంటే నిజంగా అంత గొప్పది. ఆ మాట చూద్దాం, చూడండి. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం. రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం. నేను చెప్పేస్తున్నా వినండి. 4వ అధ్యాయం అంతా ఇక్కడ షునేమీరాయల్ అనే ఒక స్త్రీ ఉంటుంది. ఆవిడికి పిల్లలు ఉండరు. ఈ పిల్లలు లేని సమయంలో ఏలియా గారు ఆ ప్రవక్త ద్వారా ఈవిడికి దేవుడు పిల్లలను అనుగ్రహిస్తారు. ఆయన ప్రార్థన చేయటం ద్వారా చక్కగా దేవుడు ఒక చక్కని గర్భఫలాన్ని ఇస్తారు. ఈ గర్భఫలాన్ని ఇచ్చిన తర్వాత, క్షమించండి, ఏలీషా గారి ద్వారా ప్రార్థన చేసిన తర్వాత గర్భఫలం వస్తుంది. కొన్ని రోజులకి తన బిడ్డ చచ్చిపోతాడు. తన బిడ్డ చచ్చిపోతే ఈ స్త్రీ చేసిన పని ఏంటంటే, ఎప్పుడు సేవకుడు వచ్చినా తన ఇంటిపైన ఒక గది కట్టి అక్కడ ఒక మంచం వేసి తన సేవకుడిని జాగ్రత్తగా చూసుకునేది. ఇలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేది. తన బిడ్డ ఎప్పుడైతే చచ్చిపోయాడో వెంటనే, ఇప్పుడు సాధారణంగా మన ఇంట్లో ఎవరైనా మరణించారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏడుస్తూ కూర్చుంటామా? బాధపడతామా? ఇప్పుడు అది చేయలేదట.
ఇప్పుడు చేసింది ఏంటంటే వెంటనే ఆ సేవకుడి మంచం మీద పిల్లోని తీసుకెళ్ళి పడుకోబెట్టిందట. ఏం చేసింది? సేవకుని మంచం మీద పిల్లోని తీసుకుని పడుకోబెట్టింది. వెంటనే సేవకుని దగ్గరికి బయలుదేరింది, ప్రవక్త దగ్గరికి బయలుదేరింది. ప్రవక్త దగ్గరికి బయలుదేరి ప్రవక్తను తీసుకుని వచ్చింది. ప్రవక్త ప్రార్థించడం ద్వారా, దేవుణ్ణి అడగడం ద్వారా తన కుమారుని మరలా పొందుకుంది. తన కుమారుడు బ్రతికాడు. అర్థం చేసుకోండి, విశ్వాసం ఎంత గొప్పదో. కొంతమంది స్త్రీలట ఏం చేశారు? మృతులైన వారిని మరలా పొందుకున్నారట. ఏం చేశారట? ఇప్పుడు మీకు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక వచ్చింది. ఒకసారి విశ్వాసం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్నాం. 11వ అధ్యాయం ఒకసారి మరలా మనం ధ్యానం చేసిన మాటలు ఒకసారి చదువుకుందాం. 33, 34 చదువు. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోర్లు మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తన వారిని పునరుద్ధానం వల్ల మరల పొందిరి. ఒక్కసారి మాట మీద దృష్టి పెట్టండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందక యాతన పెట్టబడిరి. ఈ మాటని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. కొంతమంది అట మరి శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందటానికి, కొంతమంది స్త్రీలు తన వారిని పోగొట్టుకుని, తన కుటుంబ సభ్యులను పోగొట్టుకుని పునరుద్ధానం వల్ల మరలా పొందుకున్నారట. ఏం చేశారట అంటే చనిపోయిన వారు మరలా తిరిగి బతికారు. పునరుద్ధానం అంటే పునరుద్ధానం వల్ల మరలా పొందుకున్నారు. మరికొంతమంది అట, జాగ్రత్తగా ఈ మాటల మీద దృష్టి పెట్టండి, మరికొంతమంది అట మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందటానికి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు అని. అంటే మీకు ఇది అర్థం కావటానికి నేను 2 ఉదాహరణలు చెప్తాను, జాగ్రత్తగానండి. రోమన్ కేథలిక్ బైబిల్లో మక్కాబీయుల చరిత్ర అని, మక్కాబీయుల చరిత్ర మొదటి పుస్తకం, రెండో పుస్తకం అని 2 గ్రంథాలు ఉంటాయి. మన బైబిల్లో ఉండదు. అది రోమన్ కేథలిక్ బైబిల్లో, సాములు వారు అంటారు కదా మన భాషలో చెప్పాలంటే, వారి బైబిల్లో మక్కాబీయుల చరిత్ర అని ఒక 2 పుస్తకాలు ఉంటాయి. మీకు ఎవరికైనా చదవాలంటే నా దగ్గర బైబిల్ ఉంది, చదవాలనిపిస్తే చదవండి. ఆ 2 పుస్తకాల్లో ఒక భక్తిపరుడు ఉంటాడు. ఆయన పేరు నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ ఆ భక్తిపరుణ్ణి చాలా ఇబ్బందులు పెడతారు. తన కుమారులను చంపేస్తారు, తన భార్యను చంపేస్తారు. వీళ్ళందరిని చంపేసిన ఆయన ఎంత మాత్రం ఒక పని చేయటానికి ఒప్పుకోడు. ఆ పని ఏంటంటే వాళ్ళ దేవతలకి అర్పించి పందులు ఉంటాయి కదా, పందుల్ని తమ దేవతలకు అర్పించి ఆ మాంసం తినమని చెప్తారు. అంతే, ఏం చెప్పరు. అది తిను, మా దేవీ దేవతలకు అర్పించిన ఈ పంది మాంసం నువ్వు తినాలి అని వాళ్ళు ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడి చేస్తే అతను ఏం చేస్తాడంటే, అవసరమైతే నా ఫ్యామిలీ పోయినా పర్వాలేదు, నా దేవుని ఆజ్ఞని నేను ఎంత మాత్రం, అదేంటది తింట అయిపోతుంది కదా, చచ్చిపోవడం దేనికి? భయంకరంగా చంపేస్తారండి, భయంకరంగా చంపేస్తారు. ఎంత హింసిస్తారంటే చర్మాలు ఒలిచేయటం, బతుకుండగా చర్మాలు ఒలిచేస్తారు. ఇంతలా శ్రమలు పెడుతున్నా కనీసం తినడానికి ఒప్పుకోవట్లేదట. ఏం తినడానికి? అర్థమవుతుందా? ఇప్పుడు గమనించండి, కనీసం తినడానికి కూడా ఒప్పుకోవట్లేదంటే దేవుని ఆజ్ఞకి వారు ఎంత విలువనిస్తున్నారో చూడండి. యాతన పెట్టబడి మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోవటానికి విడుదల పొందనోళ్ళక ఏం చేశారట? యాతన పెట్టబడ్డారు. అవసరమైతే మేము ఎన్ని శ్రమలైనా పడతాం. ఇప్పుడు విడిపించబడటం కాదు మాకు కావాల్సింది. ఎప్పుడు విడిపించబడాలి? మరి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది. ప్రభు మా కోసం రాబోతున్నాడు. ఆ రోజు మాకు విడుదల ఉంది. ఆ పరలోక రాజ్యం కోసం ఇక్కడ ఎన్ని యాతనలైనా మేము పడతాము. తినేస్తే అయిపోతుంది కదా. తినేసి ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏమని అంటాడా? నరకంలో వేసేస్తాడా? తినేస్తే నరకంలోకి ఏమి వెళ్ళిపోము. అర్థమవుతుందా? ఇప్పుడు ఏదైనా మనం తింటున్నాం అనుకోండి, దానివల్ల మనం నరకానికైతే వెళ్ళిపోము. కానీ దేవుని మాటను ధిక్కరించడం అనేది ఒక విశ్వాసి ఎప్పటికీ చేయలేడు. ఒక విశ్వాసి, దేవునితో పెనవేసుకున్న విశ్వాసి, దేవునితో ఆ హృదయం అతనికి కనెక్ట్ అయిపోయింది అనుకోండి, దేవుని ఆజ్ఞ చిన్నదైనా
తిన్న పర్వాలేదురా నాన్న అని దేవుడు చెప్పినా కానీ ప్రభా నీకు నచ్చంది నేను చెయ్యను. ఇప్పుడు తింటే ఏమైపోద్దండి, తినేచ్చు కదండి, ఫ్యామిలీని పోగొట్టుకోవడం ఎందుకంటే అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ విశ్వాసి మనసు ఎవరితో పెనవేసుకుని ఉంది? దేవునికి నచ్చని పని నేను చెయ్యను కాక చేయను, అవసరమైతే నేను చచ్చిపోతాను, నాకు ఎక్కడ జీవం కాదు కావాల్సింది, విడుదల పొందనొల్లక మరి శ్రేష్టమైన పునరుద్ధానం కోసం ఏం చేశారట? యాతన పెట్టబడ్డారు, భయంకరంగా శ్రమలు పొందుకున్నారు. మీకు ఒక అమ్మాయి కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రార్థన చేసుకుందానండి. మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. తండ్రి అయిన దేవా, మరికిన కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యమును బలమును శక్తినిచ్చి మీరే ప్రోక్షించి సహాయం చేసి నడిపించి వీరి యొక్క కుమారులను కుమార్తెలను మనువులను మనూరాలను వీరి యొక్క భర్తలను కూడా దీవించి నాన్నడికి అభివృద్ధిపరిచి మీరే మహిమ పొందగల దేవుడు అని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లెలు కాక మీ చిత్తం ఏమి ఉన్నదో తండ్రి మీ చిత్త ప్రకారం జరిగించుకునే భాగ్యము కలిగించగల దేవుడు అని జరగనున్న ఆరాధన అంతట్లో కూడా ఆది నుంచి అంచె వరకు చెప్పడం చేయమని మా ప్రభువును ప్రియరక్షకుడే యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలి వినయంతో బ్రతిములాడి వేడుకొనిస్తున్న పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలండి. జాగ్రత్తగా మాటల మీద దృష్టి పెట్టండి. ఈ మక్కాబీల చరిత్రలో ఆ విశ్వాసి కోసం మనం చూసాం. మీకు ఒక యవన బిడ్డ కోసం చెప్తాను, జాగ్రత్తగా వినండి. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారు, అవసరమైతే చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డారు అనే కోణంలో మనం ఆలోచిస్తున్నాం. ప్రారంభ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం, జాగ్రత్తగా ఉందాం, ప్రారంభ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం. ఈ రోమా సామ్రాజ్యం క్రైస్తవులు అంటే పడద వాళ్ళకి భయంకరంగా హింసలు పెట్టేవారు. ఇలాంటి హింసలు జరుగుతున్న కాలంలో ఒక 15 సంవత్సరాల అమ్మాయి, ఎన్ని సంవత్సరాలు? ఆ పాప పేరు బ్లాండీనా. ఏం పేరు? బ్లాండీనా. ఈ పాప ఒక బాగా డబ్బున్న వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తుంది. ఇది స్టోరీ కాదు, నిజంగా జరిగింది. ఒక డబ్బున్న వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తుంది. డబ్బున్న వాళ్ళ ఇంటి దగ్గర పని చేస్తుంటే వాళ్ళు క్రైస్తవులు కనుక వాళ్ళని బట్టి ఆ మాటలు విని ఈ పాపకు కూడా యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచింది. 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 15 అంటే 15 సంవత్సరాలు యేసుక్రీస్తు వారి కోసం తెలుసుకుంది. భయంకరంగా క్రైస్తవులైన వారిని హింసిస్తుంటే ఆ హింసిస్తున్న క్రమంలో ఈ పాపను కూడా పట్టుకున్నారు, తీసుకుని వెళ్ళిపోయారు. అప్పట్లో క్రైస్తవుల మీద ఒక వదంతి ఉండేది. ఏంటంటే, ఇప్పుడు నిజానికి జరిగేది ఒకటైతే మనుషులు చెప్పుకునేది ఇంకోటి ఉంటుంది కదండి. ఇప్పుడు మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నామా? ఈ రొట్టె ద్రాక్షరసం ప్రభువారి శరీరం, ఆయన రక్తంగా మనం తీసుకుంటాం. ఈ విషయాన్ని ఆ రోజుల్లో వాళ్ళు ఎలా ప్రచారం చేశారంటే, రోమా సామ్రాజ్యంలో కొంతమంది వీరి మీద కక్ష ఉన్న వాళ్ళు, క్రైస్తవుల మీద కక్ష ఉన్న వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు నరమాంస భక్షకులు. అంటే ఏం చేస్తారు? మనుషుల శరీరాన్ని, రక్తాన్ని తినేసి, రక్తం తాగేసి శరీరాన్ని తినేసే ఒక బ్యాచ్ క్రైస్తవులు. అంటే అదుకు ఒకడు అలా అదే పని చేస్తున్నారు. రాత్రిపూట అలా ముసుగులేసుకుని ఎందుకు తిరుగుతున్నారు అనుకున్నారు? ఎందుకు? మనుషులు చంపేస్తున్నారు వాళ్ళు. ఆ శ్మశానంలో శవం మిస్ అయిపోయింది కదా, వీళ్ళ వల్లే అని ఒక వదంతి పుట్టించారట. అర్థమవుతుందా? వీళ్ళు శరీరాలు తింటారు, రక్తాన్ని తాగుతారు అని ఒక వదంతి పుట్టించారట. క్రైస్తవులైన వారు అసలు మనుషులంటే గౌరవం ఉండదు, వాళ్ళకి గౌరవప్రదంగా ఉండరు వీళ్ళు అని కొన్ని వదంతులు పుట్టిస్తే ఈ రోమిలకి ఇంకా చిరాకెక్కిపోయింది. వీళ్ళంటే ఇంకా చిరాకెక్కిపోయి చంపేసేవారంట, భయంకరంగా చంపేసేవారట, తలలు నరికేసేవారట. బతుకుండగానే అలా ఒక 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 కర్రకు కట్టేసి వాళ్ళని కాల్ చేసేవారట. బతుకుండగానే
ఒక కర్ర కట్టేసి కాల్చేసేవారట. ఇంకా ఇంకెంత భయంకరమైన శిక్షలు అంటే సింహాలను వాళ్ళ మీదకు వదిలేయటం, అడవి దున్నలను వాళ్ళ మీదకు వదిలేయటం. చుట్టూ జనం ఉంటారు. మీరు ఎప్పుడన్నా చూసారో లేదో, దాన్ని ఏమంటారు నాకు గుర్తులేదు కానీ అది 7 వింతల్లో ఒక వింత. అది అప్పట్లో పాత రోమా సామ్రాజ్యంలో చుట్టూ అలా ఒక ఫుట్బాల్ స్టేడియంలా ఉంటుంది అది చూడటానికి. ఒక ఫుట్బాల్ స్టేడియంలో క్రికెట్ స్టేడియం ఉంటుంది చూసారా, మధ్యలో ఖాళీ ఉండి చుట్టూ కూర్చోటానికి ప్రజలు ఉంటారు. అలా కూర్చోటానికి ప్రజలు ఉంటారు. మధ్యలో వీళ్ళని పెట్టి జంతువులు వదిలేసి వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ చూసేవారట. ఇలాంటి భయంకరమైన హింసలు జరుగుతున్న సమయంలో ఈ పాపను కూడా హింసించడానికి తీసుకుని వెళ్ళిపోయారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు హింసిస్తున్నారు. వీళ్ళని హింసిస్తూ వీళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళని చంపేసి వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఈ పాపట అక్కడున్న వాళ్ళకి ధైర్యం చెప్పేదట. అవసరమైతే దేవుని కోసం చచ్చిపోదాం, అవసరమైతే ఇప్పుడు చచ్చిపోయిన మనకి శ్రేష్టమైన పునరుద్ధానం ఉంది, పరలోకం ఉందని వాళ్ళకి చెప్పేదట. ఎన్ని సంవత్సరాలు? 15 సంవత్సరాలు వాళ్ళకి చెప్తూ బలపరిచేది. ఈ పాప వంతు వచ్చింది. ఈ పాప వంతు వచ్చిన తర్వాత ఈ పాపను ఎంత భయంకరంగా హింసించారంటే చుట్టుపక్కల 15-20 వేల మంది చూస్తున్నారు జనం. చూస్తున్నప్పుడు ఈ పాపని మధ్యలో ఉంచారు. మధ్యలో ఒక కర్రకు కట్టేసి సింహాలను విడిచిపెట్టారట ఆ పాప దగ్గరికి. విచిత్రమైన విషయం ఏంటంటే సింహాలు ఆ పాపని ఏం చేయలేదట. ఆ పాప పేరేంటి? బ్లాండిన్. ఆ బ్లాండిన్ అనే పాపని ఏం చేయలేదట. వీళ్ళకి అనుమానం వచ్చింది, సింహాలకు ఒకవేళ ఆకలేయట్లేదేమో, అందుకే ఏం చేయట్లేదు అని విపరీతంగా ఈ పాపను కొట్టడం మొదలుపెట్టారు. కొరడాలు తీసుకుని కొట్టారు, విపరీతంగా కొట్టారు, రక్తాలు వచ్చేలా కొట్టారు. ఆ రక్తపు వాసన వస్తే సింహాలు ఇంకా రెచ్చిపోయి తింటాయని విపరీతంగా కొట్టి మరలా కర్రకు కడితే సింహాలు మరలా ఏం చేయట్లేదట. సింహాల నోర్లు ఏం చేశారని చెప్పుకున్నాం మనం ఇందాక. సింహాల నోర్లు మూయించారు. ఇది ప్రారంభ శతాబ్దంలోనే జరిగింది. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాల్లోనే జరిగిన విషయం ఇది. ఈ సింహాల నోర్లు మూసారట. ఆ పాప ఆ సింహాల నోర్లు మూసారనే వచనాన్ని ఇక్కడ నెరవేర్చింది. ఆ పాపను ఏం చేయట్లేదట. వాళ్ళకి చిరాకేసింది, విసుగు చెంది చుట్టూ ఎంతమంది చూస్తున్నారు? ఒక 15-20 వేల మంది చూస్తున్నారు. ఒక 20 వేల మంది అనుకోండి, 20 వేల మంది చూస్తున్నారు. 20 వేల మంది చూస్తుండగా సింహాలు ఈ పాపను ఏం చెయ్యట్లేదు అని అంటే వారిలో మెల్లగా విశ్వాసం మొదలవుతుంది. అవునా? ఈ పాపను విపరీతంగా రక్తాలు వచ్చిన సింహాలు ఏం చేయట్లేదంటే ఏంటి వీళ్ళ దేవుళ్ళు ఏదో శక్తి ఉంది అనుకుంటారు. అవునా కదా? ఇప్పుడు అప్పటికి సింహాలు ఏం చేయట్లేదని వాళ్ళు శిక్షల్లో ఒక రకం ఏంటంటే ఇనప కుర్చీ ఒకటి ఉంటుంది. ఆ ఇనప కుర్చీని బాగా ఎర్రగా కాల్చి ఆ ఇనప కుర్చీ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారు. ఏం చేస్తారు? ఇనప కుర్చీ మీద తీసుకెళ్ళి కూర్చోబెడతారు. అలా కూర్చోబెట్టారట. తన శరీరంలో మాంసం కొంచెం ఊడిపోయింది. అప్పుడు తీసుకొచ్చి మధ్యలో పడేసి అడవి దున్నలను వదిలేశారట. అడవి దున్నలు విపరీతంగా పొడిచే. విచిత్రమైన విషయం ఏంటంటే ఆ పాప చచ్చిపోలే, కొన ఊపిరితో అలాగే ఉంది, మాట్లాడుతుంది, ఇంకా మాట్లాడుతుంది. ఆ పాప చెప్తున్న మాట ఏంటంటే క్రైస్తవులుగా మేము ఏ తప్పు చేయలేదు, మీరు ఏదైతే అనుకుంటున్నారో అది తప్పు అని చెప్తుందట. ఆ పాపకి ఇంకా అవకాశాలు ఇస్తున్నారు వాళ్ళు. ప్రారంభంలో అవకాశం ఇచ్చారు సింహాలను వదిలేసే ముందు. అవకాశం ఏంటంటే నువ్వు మా దేవి దేవతలను, అంటే వాళ్ళ దేవి దేవతలు అంటే ప్రత్యేకించి వాళ్ళు ఏం చేసేవారంటే అక్కడున్న రాజే వాళ్ళకి దేవుడు. ఆ రాజుకు మొక్కమని వీళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. ఆ రాజుకు మొక్కి నువ్వు క్రైస్తవ్యాన్ని విడిచిపెడితే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం అని చెప్తున్నారు. ఎవరూ ఒప్పుకోవట్లేదు దానికి. ఈ పాప కూడా, చిన్న పాప కూడా ఒప్పుకోవట్లేదు. సింహాలను వదులుతున్నారు, మరల మొక్కుతావా అంటే మొక్కనంటుంది. విపరీతంగా కొడుతున్నారు, మొక్కుతావా అంటే మొక్కనంటుంది. వేడిగా బాగా మరిగిపోతున్న ఎర్రగా కాల్చిన కుర్చీలో కూర్చోబెడుతున్నారు, ఒప్పుకుంటావా అంటే ఒప్పుకోనంటుంది. ఇప్పుడు అడవి దున్నలను విడిచిపెట్టారు, అవి విపరీతంగా పొడవడం మొదలుపెట్టే అటు ఇటు విసిరేస్తున్నాయి. అయినప్పటికీ పాప చచ్చిపోలేదట, అలా ప్రాణాలతోనే ఉంది. అప్పటికీ ఒప్పుకోవట్లేదు. వీళ్ళకి చిరాకేసి ఒక కత్తి తీసుకొని వచ్చి విపరీతంగా పొడిచి ఆ పాపను చంపేశారు. అప్పటి వరకు ఈ పాప చచ్చిపోవట్లేదు అని వాళ్ళందరూ చూస్తున్నారు. ఒక్కసారిగా ఈ పాప చచ్చిపోతుంటే అందరూ సైలెంట్ అయిపోయారు. చుట్టూ 20 వేల మంది ఉన్నారు, అందరూ సైలెంట్ అయిపోయి ఒక్కసారిగా ఈ పాప ఇచ్చిన ఆ ధైర్యానికి అవసరమైతే చచ్చిపోదాం దేవుని కోసమని
పైకి లేచి అక్కడికక్కడే మోకాలు వేసి 20,000 మంది దేవునికి స్తోత్రాలు చెప్పి ప్రార్థన చేసి యేసుక్రీస్తు వారిని అంగీకరించారట. ఎంతమంది? 20,000 మంది. ఎవరి వల్ల? 15 సంవత్సరాలు ఒక పాప వల్ల. అర్థమవుతుందా? ఒక 15 సంవత్సరాల పాప తన జీవితంలో తను సువార్త అందరికీ నిలబడి అక్కడ చెప్పలేదు. ఏం చేసింది? తను యాతన పెట్టబడి కూడా శ్రేష్టమైన పునరుద్ధానం కోసం విడుదల పొందిన వాళ్ళక యాతన పెట్టబడ్డది. కాబట్టి ఎంతమంది మారిపోయారట? ఇలాంటి యవ్వన బిడ్డలు ఎక్కడైనా ఉంటారా ఈ రోజుల్లో? అర్థమవుతుందా? ఇంత యాతన పెడుతుంటే దేవుని విడిచిపెట్టట్లేదట. ఇంత యాతన పెట్టి నిన్ను చంపేస్తామన్నా కానీ విడిచిపెట్టట్లేదు. ఇన్ని శ్రమలు వస్తున్నా మేము ఏ తప్పు చేయలేదు, మేము యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టము, మీరు ఏదైతే వదంతులు వేసారో మేము నరమాంసం తింటామని ఇవ్వని అవన్నీ అబద్ధాలని చెప్తే సుమారుగా 20,000 మందిని ఒకే ఒక్క రోజు మార్చేసింది ఈ పాప. అర్థమవుతుందా? ఇలాంటి యవ్వన బిడ్డలుగా ఉండాలి. ఈ రోజు ఉన్న యవ్వన బిడ్డలకి ఆ రోజు ఆ పాపకి చాలా అంటే చాలా దేవుడంటే ఆ పాపకు పిచ్చి. దేవుడంటే ఆ పాపకు పిచ్చి. ఎంత యాతన పెడుతున్నా ఒప్పుకోవట్లేదు. అర్థమవుతుందా? దేవుడంటే పిచ్చెక్కిపోయిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? ఈ రోజున్న యవనస్తులకి ఏమంటే పిచ్చి అంటే ఇన్స్టాగ్రామ్ అంటే పిచ్చి, రీల్స్ గెంటడమే. ఇంకేమంటే పిచ్చి అంటే ఇంక ఈ మధ్యలో ఏవో వస్తున్నాయి. ఏంటది? స్నాప్ చాట, షేర్ చాట. నేను అవి వాడిన, నాకు సరిగ్గా తెలుసు. అందులో మనకి ఒక పాస్టర్ గారు ఆ యాప్ కోసం చెప్తుంటే విన్నాను నేను స్టేటస్ పెట్టాను. మీరు ఎంతమంది చూసారో లేదో తెలియదు కానీ ఒక పాస్టర్ గారు చెప్తున్నారు ఆ యాప్ కోసం, స్నాప్ చాట్ కోసం. ఏంటంటే అందులో చాట్ చేస్తారు కదా, మెసేజ్లు పెట్టుకుంటారు కదా. ఈ చాట్ చేసుకుని జస్ట్ అలా వెనక్కి వస్తే ఆ చాటింగ్ అంతా డిలీట్ అయిపోతుందట. మరి అది ఎలా ఉంటుందో నాకు తెలియదు. చాటింగ్ అంతా డిలీట్ అయిపోతుందట. జస్ట్ అలా చాట్ చేసుకుని, ఇప్పుడు చాట్ చేస్తారు కదా, ఎవరితో చాట్ చేస్తారా? చాట్ చేసేటప్పుడు తల్లిదండ్రులు వచ్చారనుకోండి, బ్యాక్ బటన్ అలా నొక్కితే సరిపోతుంది. ఈ చాట్ అంతా ఏమైపోతుంది? డిలీట్ అయిపోతుంది. ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లే. అర్థమవుతుందా? తల్లిదండ్రులు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయట్లేదు. ఎందుకు? ఎంత ఈజీ అయిపోయింది చూడండి పాపం. అర్థమవుతుందా? ఎంత ఈజీ అయిపోయిందో. జస్ట్ అలా వెనక్కి వస్తే చాటింగ్ అంతా డిలీట్ అయిపోతుందట. ఇప్పుడు గమనించండి, ఇలాంటి పిచ్చి మనకి ఇన్స్టాగ్రామ్ పిచ్చి, రీల్స్ పిచ్చి, ఫోటోలు పిచ్చి, లేకపోతే ఏంటిది ఈ స్నాప్చాట్లు పిచ్చి, ఫేస్బుక్లు పిచ్చి, లేకపోతే డ్రెస్సింగ్లు పిచ్చి, మేకప్లు పిచ్చి, ఈ పిచ్చి మనకి. ఈ పాప చూడండి ఏం చేస్తుందట? యాతన పెట్టబడుతున్నా కానీ దేవుని విడిచిపెట్టలేని పాప 20,000 మందిని 15 సంవత్సరాల్లో మార్చేసిందంటే చూడండి ఎంత భక్తిగా రోజు బతికిందో ఆ పాప. అర్థమవుతుందా? ఇలాంటి యవ్వన బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు పౌలు గారు తన సంఘాలు నిర్మించిన తర్వాత వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన తర్వాత, ముగించేస్తాను జాగ్రత్తగా, వేరే ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత ఆయన ఆ సంఘం ఎలా ఉందో చూసి రావడానికి ఎవరిని పంపించేవారు తెలుసా? యవ్వనస్తుడైన తిమోతిని పంపించేవారు. యవ్వన బిడ్డ. అర్థమవుతుందా? యవ్వనస్తుడైన తిమోతిని పంపించేవారు. ఎందుకంటే ఆ సంఘంలో ఉండే ప్రతి పరిస్థితిని నువ్వైతేనే చక్కబెట్టగలవు. చాలామంది గొప్పలు ఉన్నారు, చాలామంది సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ మానేసి తిమోతిని పంపించేవాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్న తిమోతి చక్కబెట్టి వచ్చేవాడు. అర్థమవుతుందా? అలాంటి యవ్వన బిడ్డలుగా ఉండాలి. ఇప్పుడు గమనించండి, దేవుడు అంటే పాపకు పిచ్చి, యాతన పెట్టబడి కూడా విడిచిపెట్టలేదు. దేవుని ఏమాత్రం నాకు తెలియదు దేవుడు అంటే, ఇది క్రైస్తవ్యాన్ని నేను విడిచిపెడతాను అని ఏమాత్రం అనలేదట. అర్థమవుతుందా? బ్రతికే 4 రోజులు ఎలా బతకాలి? ఎన్ని రోజులు బతుకుతాం చేతకాని భక్తి? అర్థమవుతుందా? ఎన్ని రోజులని చేతకాని భక్తి? బ్రతికే 4 రోజులైనా దేవుని కోసం ఉన్నతంగా బతకాలి. అర్థమవుతుందా? ఎన్నో ఏళ్ళ నుంచి నేను మందిరానికి వస్తున్నాను, కనీసం నాకు పాట పాడటం రాదు, ప్రార్థన చేయడం రాదు, ఏమీ రాదు. ఎన్ని రోజులు చేస్తాను చేతకాని భక్తి? నేను ఎలాగంటున్నాను ఏమనుకోకండి. ఎన్ని రోజులు ఈ భక్తి? ఎన్ని రోజులు ఈ నిర్లక్ష్యం? బ్రతికే 4 రోజులైనా ఉన్నతంగా ఉజ్జీవంగా బతకాలి. బయట వాళ్ళతో మనం పేర్లు పెట్టించుకోవడం ఏంటి? వాళ్ళతో మనం వేలెత్తి చూపించుకోవడం ఏంటి? బ్రతికే 4 రోజులైనా ఉజ్జీవంతో బతకాలి. మనం నిలబడ్డామంటే సంఘంలో ఉజ్జీవం రావాలంతే. పైకి పట్టుకున్నామంటే ఆత్మతో నింపబడాలంతే. అర్థమవుతుందా? నువ్వు పాట పాడితే పక్కన వాళ్ళకి ఉజ్జీవం వచ్చేయాలి. పౌలు శీల పాటలు పాడితే ఆ రోజు చెరసాల నాయకులు మారిపోయారట.
పాటలు పాడితే మారిపోతారంటే మారిపోతారు. దేవుని కోసం ఎలాంటి పరిస్థితి అయినా కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడితే మారిపోతారంటే మారిపోతారు. మనం కాంప్రమైజ్ అయిపోయే భక్తులు మనం. మన ఫ్రెండ్ ఏమనంటే కాంప్రమైజ్ అయిపోతాం, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనంటే కాంప్రమైజ్ అయిపోతాం. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, దేవుడు ఏమనుకుంటాడు అన్నది మనకి ఏముండదు. అర్థమవుతుందా? వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఏమైపోతుందో, ఏంటో ఏంటో ఏంటో. ఇప్పుడు గమనించండి, ఇలాంటి విశ్వాసపు జీవితాలు కావాలి మనకి. అర్థమవుతుందా? శ్రమలు పెట్టబడుతున్నారట. ఇప్పుడు గమనించండి, యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత ఇలాంటి శ్రమలు ఉంటాయంటే ఎవరు నమ్ముతారు చెప్పండి? నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు కదా. ఇప్పుడు గమనించండి, మనం యేసుక్రీస్తు వారు నమ్ముకున్న తర్వాత విశ్వాసంలో పొందుకోవటం కోసం చాలా వారాల నుంచి మనం నేర్చుకుంటున్నాం. యేసుక్రీస్తు వారు నమ్మిన తర్వాత విశ్వాసంలో ఎలా ధైర్యంగా నిలబడాలో ఈరోజు మనం నేర్చుకున్నాం. అలాగే యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న తర్వాత విశ్వాసం విషయంలో కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మన వారిని కోల్పోయే పరిస్థితులు ఉంటాయి, మన వారిని పొందుకునే పరిస్థితులు ఉంటాయి. గమనించండి, మన వారిని కోల్పోయే పరిస్థితులు కూడా ఉంటాయి. విశ్వాసంలో రెండు కోణాలు ఉన్నాయి. మనకందరూ ఒకటే చెప్తారు, విశ్వాసం ఉంచి పొందుకుంటాం పొందుకుంటాం పొందుకుంటాం. విశ్వాసంలో కోల్పోవడం కూడా ఉంది. అర్థమవుతుందా? విశ్వాసంలో పొందుకోవటం మాత్రమే కాదు, విశ్వాసంలో కోల్పోవడం కూడా ఉంది. అవసరమైతే కొన్నిసార్లు మన ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది, మన ఇంట్లో వాళ్ళని పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు సమస్యలు గుండా మనం వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ సమస్యలు ఎప్పటికి పోవండి, ఎప్పటికీ పోవు. అలాంటి పరిస్థితి వస్తుంది. ఏం చేయాలి? యాతన పెట్టబడి కూడా విడుదల పొందనొల్లట్లేదంట, విడిచిపెట్టేస్తాం. విడుదల పొందనొల్లక యాతన పెట్టబడ్డారంటే విడిచిపెట్టేస్తాం మేము. నువ్వు యేసుక్రీస్తు వారిని వదిలేస్తానంటే విడిచిపెట్టేస్తాము అని అంటే విడుదల పొందనొల్లక ఏం చేస్తున్నారట? యాతన పెట్టబడుతున్నారు. ఇలాంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. ఒక మాట చివరిగా చూసి మనం ముగించుకుందాం. చూద్దాం మత్తయి సువార్త. ఈ మాట చదువుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనాలు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఏంటట? నా నిమిత్తం జనులు మిమ్మల్ని హింసించి నిందించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ఎవరట? ధన్యత అంటే ఆశీర్వదించబట్టమని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. దేవుని నిమిత్తం మన మీద అబద్ధపు మాటలాడుతూ చెడ్డ మాటలాడుతూ హింసించి నిందిస్తేనట మనం ఏమవుతామట? ధన్యులం అవుతామట, ఆశీర్వదించబడిన వారం అవుతామట. సంతోషించి ఆనందించండి. ఇప్పుడు మన మీద అబద్ధపు మాట్లాడుతున్నారో మనకు సంతోషం వస్తుందా? మనల్ని హింసిస్తున్నారో మనకు సంతోషం వస్తుందా? ఇప్పుడు స్టెఫన్ గారిని విపరీతంగా రాళ్ళు తీసుకుని కొట్టేస్తుంటేనట సంతోషంగా పరలోకం వైపు దర్శనం చూస్తున్నాడట ఆయన. అర్థమవుతుందా? రాళ్ళతో విపరీతంగా కొడుతున్నారు స్టెఫన్ గారిని. పరలోకం వైపుగా ఆయన చూస్తూ ప్రభువు నిలిచి ఉండడం చూస్తున్నారట, దర్శనాన్ని చూస్తున్నాడట ఆయన. అర్థమవుతుందా? ఎవరైతే కొడుతున్నారో ప్రభు వీళ్ళని క్షమించని ప్రార్థన చేస్తున్నాడట. అర్థమవుతుందా? విశ్వాసం అంత బలంగా మనల్ని నిలబెడుతుంది. విశ్వాసంలో ఒక అత్యున్నతమైన స్థాయికి మనం వెళ్తే ఎలాంటి పరిస్థితి అయినా మనం నిలబడగలమంటే నిలబడగలం. మనకి భయంకరమైన యాతనలు వస్తున్నా మనం నిలబడగలమంటే నిలబడగలం. విశ్వాసంలో మనం ఆవగింజంత స్థాయిలోనే ఉండిపోకూడదు. మనం ప్రారంభం నుంచి చెప్తున్నాం, ఆవగింజంత విశ్వాసం ఉంటే సరిపోతుంది. కానీ ఆ ఆవగింజంత విశ్వాసంతో నువ్వు ఎవరిని మార్చలేవు. ఆవగింజంత విశ్వాసంతో నువ్వు భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు నిలబడలేవు. ఈ ఆవగింజ నీ మనసులో పడితే స్టార్టింగ్లో ప్రభువారి కోసం వింటూ ఈ ఆవగింజ ఏమవ్వాలి? మొలకెత్తాలి, మహావృక్షం అవ్వాలి. ఆవగింజలాగా ఉండిపోకూడదు. అప్పుడు ఎప్పుడో నేను నమ్మానండి ఆవగింజ అంత అంటే సరిపోదు. ఆ ఆవగింజ మొలకెత్తాలి, విశ్వాసంలో ఎదగాలి. అర్థమవుతుందా? అలాంటి విశ్వాసాన్ని మనం కలిగి జీవించాలి. నేను మరలా చెప్తున్నానండి, చేతకాని భక్తి వద్దు. ఉన్న 4 రోజులైనా
ఉన్నతంగా దేవుని కోసం బతుకుదాం. రోషం కలిగి దేవుని కోసం బతుకుదాం. కడుపులో కొంచెమన్నా దేవుని భయం ఉండాలి. అర్థమవుతుందా? దేవుని భయం ఉంటే మన మాట తీరు బాగుంటుంది. కొంచెం కాకపోయినా కొంచెమైనా దేవుని భయం ఉంటే ఎక్కడ ఎలా మాట్లాడాలో మనకు తెలుస్తుంది. మందిరంలో ఉండేటప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళేటప్పుడు ఒకలాగా మాటలు మారిపోవు. నీకు కనీసం దేవుని భయం లేదు, విశ్వాసంలో నువ్వు ఎదగట్లేదు అనటానికి ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే, నువ్వు పద్ధతులు బయట ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నాయి అంటే నువ్వు విశ్వాసంలో ఎదగలేదు. ఎక్కడున్న కూడా అక్కడే ఉండిపోయావు. ఎక్కడేసిన గొంగలు అక్కడలాగే ఉండిపోయావు. అలాంటి స్థితులు మనకు ఎంత మాత్రం వద్దు. ఎలాంటి పరిస్థితి అయినా నిలబడే అంటే బలమైన విశ్వాసం దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆ విశ్వాసం రావాలంటే ఏం చేయాలి చెప్పాలి? వినేటప్పుడు ఎలా వినాలి? శ్రద్ధగా వింటే ఆ విన్నదాన్ని బట్టి మనకి విశ్వాసం వస్తుంది. అర్థమవుతుందా? వినేటప్పుడు చక్కగా ఫ్యాన్ గాలికి కొంతమంది పడుకుంటున్నారు. ఇంకా ఎప్పుడు ముగించేస్తారు, ఎంతసేపు చెప్తాడు సందీపు అని కొంతమంది చూస్తున్నారు. మధ్య నుంచి పని ఉంది వెళ్ళిపోవాలని ఇంకో కొంతమంది చూస్తున్నారు. ఇలా వింటే విశ్వాసం ఎప్పటికీ రాదు. అర్థమవుతుందా? నేను ఎంత గింజుకున్నా, నా గొంతు ఎండిపోయినా కానీ విశ్వాసం రాదు. ఎందుకు? శ్రద్ధగా వినకపోతే ఎక్కడొస్తుందండి? అర్థమవుతుంది? మీకు నవ్వులాటగా ఉందేమో. శ్రద్ధగా వినకపోతే ఎక్కడొస్తుంది విశ్వాసం? వినేటప్పుడు శ్రద్ధగా వింటే విశ్వాసం వస్తుంది. ఇలా మనం బతకగలం. ఇలా మన జీవితాలు ఎందుకు లేవు అని అంటే మనం శ్రద్ధగా వినట్లేదు. అలా వాళ్ళ జీవితాలు ఎందుకు ఉన్నాయంటే వాళ్ళు బాగా వింటున్నారు కాబట్టి. ఇప్పటి నుంచైనా మనం శ్రద్ధగా వినడం నేర్చుకుందాం. దేవుడు మనకు అలాంటి విశ్వాసం దయచేయను గాక. ప్రార్థన చేసుకో. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. అప్పటి వరకు ప్రభువా కొన్ని విలువైన విషయాలు మాకు నేర్పించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మాలో ఉన్న ప్రతి నిర్లక్ష్య స్వభావం ప్రభువా తండ్రి ఎంత మాత్రం కొనసాగటానికి వీలేదు తండ్రి. ఆ నిర్లక్ష్య స్వభావం పోవును గాక అని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్రద్ధగా వాక్యం వినే కృపను తండ్రి ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. విలువైన మాటలు వినబడుతున్నప్పుడు ప్రభువా తండ్రి నిర్లక్ష్య స్వభావం ఉండటానికి వీల్లేదు తండ్రి. మాటల కోసం ఎంతమందో ఎగిరిపడుతున్నారు తండ్రి. ఎంతమందో ఆసక్తి కలిగి ఉదయకాలం లేచి ప్రభువా తండ్రి మాటలు వినడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రభు. ఎందు నిమిత్తం ప్రభు తండ్రి మాటల మీద ఆసక్తి చూపించలేకపోతున్నారు. నాకైతే అర్థం కాదు కానీ ప్రభు సమస్తం ఎరిగిన దేవుడు తండ్రి. శ్రద్ధగా వింటే ప్రభు తండ్రి విశ్వాసంలో అంచెలంచెలుగా మేము ఎదగొచ్చని తండ్రి విలువైన వర్తమానం తండ్రి మాకు తెలియజేశారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడిన మాటలకు ప్రభు విధేయత చూపించడానికి, శ్రద్ధ కలిగిన మాటలు వినటానికి తండ్రి మా జీవితంలో ఎలాంటి పరిస్థితి అయినా మేము యాతన పెట్టబడ్డ తండ్రి, మేము ఈ కొద్ది రోజుల సుఖం కోసం విడుదల పొందనోళ్ళక తండ్రి, యాతన పెట్టబడైనా ఎలాంటి పరిస్థితి అయినా శ్రేష్టమైన పునరుద్ధానాన్ని పొందటానికి ప్రభువా ఈ లోకంలో కొన్ని కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు ఉంటాయని గుర్తించి ప్రభువా విశ్వాసంలో మరొక కోణం కూడా ఉందని మేము గుర్తెరిగి తండ్రి మేము ముందుకు నడుచుకోవటానికి తండ్రి కృప దయచేయండి. ప్రతి విషయంలో మీ సహాయం దయచేయండి. విలువైన వర్తమానాలు మాకు తెలియజేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. అనేక ప్రాంతాలకి సువార్తను తీసుకువెళ్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. చక్కగా ప్రభువా తండ్రి ఇంకా బలపడటానికి ఉన్నతంగా తండ్రి నీ కృపలో మేమంతా వర్ధిల్లటానికి సహాయం దయచేయమని వేడుకుంటూ ఇచ్చిన ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసే పెట్టడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె. మోకరించగలిగిన వారు మోకరించండి. రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి చదువుకుందాం. అందరూ ప్రార్థనలో ఉండండి.